హాయ్ అండి, నమస్తే. నేను మీ సౌజన్య. వెల్కమ్ టు మై ఛానల్ విజిఆర్ఎస్ తెలుగు వ్లాగ్స్. అందరూ ఎలా ఉన్నారండి? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నానండి. మీరు కూడా బాగుండాలని దేవుడిని అయితే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. ఈరోజైతే ఎమ్మి చేపల పులుసు అయితే చూపిస్తున్నానండి. సో మీరు కూడా ఇదే విధంగా ఒకసారి అయితే ట్రై చేయండి. ముందుగా అయితే స్టవ్ మీద కడాయి పెట్టేశాను. కడాయి కొంచెం హీట్ అయిన తర్వాత ఆయిల్ వేసుకున్నాను. చేపల కూరకి కొంచెం ఆయిల్ ఉంటేనే బాగుంటుందండి, అందుకని కొంచెం ఎక్కువగానే ఆయిల్ వేసుకున్నాను. ఆయిల్ హీట్ అయిన తర్వాత పచ్చిమిరపకాయలు, ఉల్లిపాయలు అయితే వేసుకున్నాను. ఇవి కొంచెం ఫ్రై చేసుకుంటున్నాను. కొద్దిగా ఫ్రై అయిన తర్వాత ఒక రెమ్మ కరివేపాకు అయితే వేశాను. ఇది కొద్దిగా ఫ్రై అవ్వాలండి. ఇప్పుడు ఇందులో కొంచెం పసుపు వేసుకుంటాను. పసుపు నేను ఎప్పుడైనా కూడా ఆయిల్లోనే వేస్తానండి. ఇట్లా ఆయిల్లో ఫ్రై అయ్యేటప్పుడు పసుపు వేసుకుంటే మంచి కలర్ వస్తుంది, బాగానే ఉంటుందండి చూసేదానికి. అందుకనేసి నేను ఎప్పుడైనా కూడా అదే విధంగా వేస్తాను. ఇప్పుడు కొంచెం ఫ్రై అయిపోయింది కదా ఆనియన్స్, అందులో ఒక టమాటా అయితే వేసుకున్నాను. టమాటాలు మెత్తగా అవ్వాలి కదా, అందుకనేసి సరిపడా ఉప్పు వేసుకుంటున్నాను. కూరకు సరిపడా ఉప్పు వేసుకుంటున్నాను. ఇవి కొంచెం టమాటాలు బాగా మెత్తపడాలండి. ఇవి కొంచెం మెత్తబడిన తర్వాత ఇప్పుడు కూరకు సరిపడా కారం వేసుకుంటున్నాను. నేనైతే 2 స్పూన్లు కారం వేసుకున్నానండి. మీరు కొంచెం కారం తినేవాళ్ళు కానుంటే ఇంకా కొంచెం వేసుకోండి. నాకైతే ఇది ప్యాకెట్ కారం అండి, అందుకనేసి నేను 2 స్పూన్లు వేసుకున్నాను. ఇప్పుడు ఈ కారం కూడా బాగా కొంచెం ఫ్రై అవ్వాలి ఆయిల్లో. ఈ టమాటాల్లో ఆయిల్ అనేది కొంచెం పైకి తేలితే బాగుంటుంది. ఇప్పుడు టమాటాలు అంతా వేగిపోయింది కదా, ఇప్పుడు ఇందులో చింతపండు రసం వేసుకుంటున్నానండి. నేనైతే ఒక పెద్ద నిమ్మకాయ సైజ్ అంతా కలిపి పెట్టుకున్న చింతపండు గుజ్జు వేసుకుంటున్నాను అండి. చింతపండు గుజ్జు వేసుకున్న తర్వాత ఇప్పుడు కూరకు సరిపడా వాటర్ వేసుకొని ఈ వాటర్ బాగా తెల్లే వరకు మంట హైలో పెట్టేసి మూత పెట్టేసుకొని ఈ పులుసు అనేది బాగా తెరలాలండి. ముందుగా ముక్కలు వేయకూడదు, ముక్కలు వేసి చేస్తే బాగుండదు అలాగా. ఇప్పుడు పులుసు బాగా తెరలింది కదా, ఇప్పుడైతే చేపలు వేస్తున్నాను. చేపలు వేసిన తర్వాత ఇంకా గరిటె పెట్టి కలపకూడదండి. ఇంకా ఈ విధంగా క్లాత్ పట్టుకొని ఇట్లా తిప్పుకోవాలి పులుసు, అంతేగాని గరిటె పెట్టి కలిపితే చేప చెదిరిపోతుంది. చూడండి, ఈ విధంగా ఉడికింది కదా. కొంచెం ఉడికిన తర్వాత ఇప్పుడు మామిడికాయ ముక్కలు వేస్తున్నాను. ముందుగానే మామిడికాయ ముక్కలు వేస్తే మెత్తగా ఉడికిపోతాయి, అసలు గుజ్జు అయిపోతాయి. ఉడికిన తర్వాత మామిడికాయ ముక్కలు వేసుకుంటున్నాను. కూర అసలు కలపకుండా ఇంకా అలాగే మూత పెట్టేసాను. కూర బాగా చిక్కపడేంత వరకు ఉడికిస్తానండి. బాగా చిక్కగా అయిపోవాలి కూర. చూడండి అసలు ఎంత బాగా చిక్కగా ఉడికిపోయిందో. కూర అయితే చాలా అంటే చాలా టేస్టీగా ఉందండి, చాలా ఎమ్మీగా ఉంది. మీరు కూడా అయితే ఒకసారి ట్రై చేయండి. ఇంకా చిక్కపడిపోయింది కదా, ఇందులో ఆవాలు, మెంతులు పౌడర్ అండి. నేను ముందుగానే వేయించి పక్కన పెట్టుకున్నాను దంచేసి, అదైతే వేస్తున్నాను. ఇది వేసిన తర్వాత ఒక 5 నిమిషాలు ఉంచి ఒక గుప్పెడు కొత్తిమీర అయితే చూడండి బాగా చిక్కగా ఉడికిపోయింది కదా. ఇప్పుడు కొంచెం దీనిలో కొత్తిమీర వేసుకొని స్టవ్ కట్టేసుకోవడమేనండి. కొత్తిమీర వేసి కొంచెం అటు ఇటు తిప్పేసి ఇంకా ఆ తర్వాత స్టవ్ కట్టేసుకోవడమే. చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుందండి. మీరు కూడా ఒకసారి అయితే ట్రై చేయండి, ఇదే విధంగా ట్రై చేయండి. చాలా అంటే చాలా బాగుంది, సూపర్గా కుదిరిందండి కూర అయితే. ఇంకా ఈ వీడియో అయితే మీకు నచ్చుతుంది అనుకుంటున్నాను. మీకు కానీ ఈ వీడియో నచ్చితే తప్పకుండా మర్చిపోకుండా మీ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. సో ఏదన్నా పొరపాటున్నా కూడా నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చెయ్యండి, నేను కరెక్ట్ చేసుకుంటాను. సో ఈ రోజుకైతే ఇంతేనండి వీడియో. ఈ వీడియో కనుక మీకు నచ్చితే తప్పకుండా మర్చిపోకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియో ఫుల్ వీడియో చూసినందుకు చాలా అంటే చాలా థ్యాంక్స్ అండి. అండ్ బాయ్ అండి.